హాయ్ అందరికి. మొన్న వీడియో అయితే మైదర్ బ్రో పెట్టాడు కదా, అంటే అమౌంట్ ఇవ్వండి అని. దానికి కంటిన్యూగా తర్వాత అయితే వీడియో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఆ వీడియో అయితే నేను డిలీట్ చేసాను. ఇంకా నాకు ఏ విధమైన ఫండ్ రైజింగ్ అవసరం లేదు, నాకు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మైదర్ బ్రో ఫ్రెండ్ తన గురించి ఏం చెప్పాడు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. విఆర్ రాజా కూడా మహిదర్ బ్రో గురించి అయితే ఒక విషయం అయితే చెప్పాడు, అది కూడా మాట్లాడుకుందాం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అతను అయితే ₹1,00,000 ఇచ్చారని మైదర్ బ్రో అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు మైదర్ బ్రో లాస్ట్ వీడియోలో ఏం చెప్పాడు, అంటే ఫండ్ రైజింగ్ వీడియో ఎందుకు ఆపేశాడు అనేది మాట్లాడుకుందాం. తర్వాత మహిదర్ బ్రో ఫ్రెండ్ ఏం చెప్పాడు అనేది కూడా మాట్లాడుకుందాం. విఆర్ రాజా కూడా ఏం మాట్లాడాడు అనేది కూడా మాట్లాడుకుందాం. ముందే అయితే మహిదర్ బ్రో ఏం మాట్లాడాడు అనేది మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో ఆయన ఏం పెట్టాడంటే, నేనైతే ఫండ్ రైజింగ్ అయితే ఆపేస్తున్నాను, నాకు ఫండ్ రైజింగ్ లో నాకు వచ్చిన అమౌంట్ ₹2,71,189 అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రసాద్ టెక్ తెలుగు అతనైతే ₹1,00,000 ఇచ్చాడని, విఆర్ రాజా 50,000 ఇచ్చాడని అయితే చెప్పడం అయితే జరిగింది. తన అకౌంట్ కి అయితే ఎంత అయితే అమౌంట్ వచ్చిందో దాని స్టేట్మెంట్ రూపంలో పక్కన వీడియో పక్కన స్క్రోలింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పాడు తన. నాకు వేరే దారి లేక నేనైతే ఫండ్ రైజింగ్ అయితే మొదలు పెట్టాను, కానీ దాంట్లో నేనైతే చాలా విఫలం అయ్యాను. నాకు రూపాయి ట్రాన్సాక్షన్ దాదాపుగా 200 వచ్చాయి. సో 200 ట్రాన్సాక్షన్ ఓన్లీ రూపాయి చొప్పున మాత్రం వచ్చాయి, ₹10 కూడా రావడం అయితే జరిగింది. తన ఎక్కువ ఎక్కువ ట్రాన్సాక్షన్ సెకండ్ హైయెస్ట్ రూపాయి ట్రాన్సాక్షన్ అంట. అంతకుముందు అయితే కరెంట్ అకౌంట్ లో ₹569 ఉండేవి. సో నేను కరెంట్ అకౌంట్ ఇవ్వడం అయితే జరిగింది, ఎందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది అని నేను కరెంట్ అకౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దర్ఫీదే. సో ఆ విధంగా ఇచ్చాను. 1,500 మంది వరకు ట్రాన్సాక్షన్స్ అయితే చేశారంట. దానిలో ఎక్కువగా ₹1 ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది అనమాట. నేనైతే చాలా దారుణంగా లాస్ అయ్యాను. నా ఓన్ డబ్బు అయితే 40 లక్షలు అయితే పెట్టడం అయితే జరిగింది. బయట నుంచి 25 లక్షల వరకు తీసుకొచ్చాను. సో వాళ్ళకైతే అర్జెంట్గా ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకని నాకు వేరే దిక్కు లేక ఫండ్ రైజింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోలో కొంచెం బాధపడడం కూడా జరిగింది అనమాట. సో నా కార్ అది ఉందని మాట్లాడుతున్నారు, ఆ కార్ కూడా లోన్ లోనే ఉంది. నాకు ₹1,00,00,000 వచ్చిందని నేను ఒక పాత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ ₹1,00,00,000 నేను యూట్యూబ్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చిన అమౌంట్ అయితే చెప్పడం అయితే జరిగింది. నేను చేసిన తప్పు ఏంటంటే, ఆ ₹1,00,00,000 నాకు యూట్యూబ్ లో వచ్చిందని చెప్పాను, కానీ దాని తర్వాత నాకు ఉండే ఖర్చులు అయితే చెప్పడం అయితే నేను అప్పుడు మర్చిపోయాను. మీరు అందరూ ₹1,00,00,000 వచ్చింది అనుకుంటున్నారు, కానీ నా హోమ్ లోన్ కానీ, నా ఖర్చులు కానీ, కార్ లోన్ కానీ, ఇంకా చాలా చాలా ఖర్చులన్నీ మాత్రం దాంట్లోనే వెళ్ళిపోతాయి. సో ₹1,00,00,000 వచ్చింది అన్నమాట నిజమే, కానీ నా ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి అన్నమాట, అది గమనించగలరు. అంతేకాదు 10 మిలియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు, ₹1,00,00,000 వరకు అమౌంట్ వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అయితే అంత అయితే రాలేదన్నమాట. ₹2,71,189 అమౌంట్ వస్తే బయట నుంచి అయితే 50,000 విఆర్ రాజా ఇచ్చారు. ప్రసిద్ధి టెక్ తెలుగు అతనైతే ₹1,00,000 ఇవ్వడం అయితే జరిగిందనమాట. యూట్యూబ్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది నాకు. అంతకుముందు నేను ఏంజిల్ 1, అబ్స్ట్రాక్ట్, జీరోదాల్ ఇలాంటివి చేసేవాడిని, అయితే ఆగిపోవడం అయితే జరిగిందనమాట. సో యూట్యూబ్ అమౌంట్ కూడా నాకు బాగా తగ్గిపోయింది. ఫిల్మ్ రివ్యూస్ అయి చెప్తున్నాను, దానికి కూడా పెద్ద అయితే నాకు అమౌంట్ అయితే రాదు. సో ఇప్పుడు నేను యూట్యూబ్ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ దర్ఫీ గురించి. సో ఇప్పుడైతే యూట్యూబ్ అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంతేకాదు నేను అడగకుండానే ప్రసాద్ బ్రో హెల్ప్ అయితే చేశాడు, దానికి చాలా థ్యాంక్స్. విఆర్ రాజా కూడా థ్యాంక్స్ మాట. అంతేకాదు ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా నాకు హెల్ప్ చేస్తాడని అందరూ అనుకున్నారు, అతనైతే ఇంకా హెల్ప్ అయితే చేయడం లేదు అనమాట. ఆయన ఎవరు కాదు, క్రాంతి వ్లాగర్ అని బయట అనుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం అనేది నేను కూడా చెప్పలేను అనమాట. ఎందుకు ఈ మహిదర్ బ్రో యొక్క ఫ్రెండ్ ఏం చెప్పాడు అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఆయన ఎవరో కాదు, సీను బ్రో బిగ్ బాస్ రివ్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది, అతనే అనమాట. ఈయన కలిపి జబర్దస్త్ చేసేవారు, అప్పటి నుంచి ఇంకి ఆయనకి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది అనమాట. ఆయన అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. మహిదర్ బ్రో అయితే నాకైతే ఒకసారి ఇలా చెప్పాడు, నేను కేఫ్ పెట్టాలనుకుంటున్నాను వైజాగ్ లో అని చెప్పాడు. నేను కేఫ్ అంటే ఏదో చిన్నది అనుకున్నాను, కానీ అది చాలా పెద్దగా ప్లాన్ చేయడం అయితే జరిగింది అనమాట మహిదర్. నేను అది వద్దు, అంత పెద్దది వద్దు అని చెప్పినా కూడా తను అసలు వినలేదు. చాలా పెద్ద ఖర్చుతో అయితే చేయడం అయితే జరిగింది అనమాట. నేనైతే చాలా సార్లు దాన్ని వద్దని చెప్పినా తనైతే వినిపించుకోలేదు. చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది అనమాట. అక్కడ హైదరాబాద్ లాగా ఎక్కువగా క్రౌడ్ ఫుల్లింగ్ అది ఉండదు, వద్దురా అంత అని చెప్పినా లేదు, వైజాగ్ లో చాలా మంది ఉన్నారు, సో ఖచ్చితంగా అయితే అది సక్సెస్ అవుద్దని చెప్పడంతో
నేను నీ ఇష్టం అని చెప్పాను. కానీ అదైతే చాలా లాస్‌లోకి అయితే వచ్చింది. మామూలుగా లాస్ కాదు. తను అప్పటి వరకు సంపాదించిన అమౌంట్ అంతా దాంట్లోనే పెట్టాడు. అంత పైగా లాస్ కూడా చాలా అప్పులైతే అవ్వడం అయితే జరిగింది. అది హ్యూజ్ లాస్ అని చెప్పాడు తనైతే. దర్ఫీలో 13 మంది అయితే వర్కర్స్ ఉండేవారంట. అంతేకాదు మాస్టర్స్ అంటే చెఫ్ మాస్టర్స్ కూడా ఉండేవారంట. వాళ్ళకి శాలరీలో ఆ రెంట్ అంటే జగదంబ సెంటర్‌లోని కాంప్లెక్స్‌లో సెకండ్ ఫ్లోర్‌లో అయితే అతనైతే దర్ఫీ రెస్టారెంట్ కేఫ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. దాన్ని దాదాపుగా 2,00,000 వరకు రెంట్ అయితే పే చేయాలంట. ఈ మొత్తం రెంటు ఇది ఇలా వర్కర్స్‌కి యొక్క రెంట్ అయన్నీ తనైతే అస్సల ఈ లాస్‌లో తీయలేకపోయాడు. అందుకనే డిసెంబర్‌లో అయితే దర్ఫీ అయితే మూసివేయడం అయితే జరిగిందనమాట. కాఫీ మెషిన్ కొనాలన్నాడు. దాదాపుగా కాఫీ మెషినే 13,00,000 అని చెప్పడంతో ఎందుకురా అంత అని చెప్పాను. ఆయన వినలేదు. ఇలాంటివి బాగా సక్సెస్ అవుతాయని అతనైతే చెప్పడం అయితే జరిగిందని శ్రీను బ్రో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాదు ఇంటీరియర్‌కి దాదాపుగా 20,00,000 వరకు ఖర్చు అయిందంట. ఎందుకురా అంత ఖర్చు అంటే ఇలాగే ఉండాలి, ఇంత రిచ్‌గా ఉంటేనే జనాలు అయితే రావడం అయితే జరుగుతుందని తను చెప్పడం అయితే జరిగిందని శ్రీను బ్రో అయితే చెప్పడం అయితే జరిగింది. సో పెట్టిన దగ్గర నుంచి లాస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ లాస్‌ని భర్తీ చేయడానికి అది అమ్మేద్దని చూసాడు. కానీ చాలా మంది అయితే చాలా తక్కువ అమౌంట్‌కి అయితే అడగడం అయితే మొదలుపెట్టారు. సో దానివల్ల తను అమ్మలేకపోయాడు. ఈ లోపల రెంట్‌లో వడ్డీలు అయితే పెరిగిపోవడం అయితే మొదలైనయి. సో ఎంతో కొంత అమౌంట్‌కి అయితే దాన్ని అయితే అమ్మేయడం అయితే జరిగిందని చెప్పాడు శ్రీను బ్రో. అంతేకాదు శ్రీను భయ్య అయితే ఒక విషయం అయితే చెప్పాడు. తనకు మహిదర్ బ్రో ఫోన్ చేసినప్పుడు ఫండ్ రైజింగ్ చేస్తానని మహిదర్ బ్రో అయితే చెప్పడం అయితే జరిగిందంట. దాన్ని శ్రీను బ్రో అయితే ఏం చెప్పాడంటే ఫండ్ రైజింగ్ అలాంటివి ఏం పెట్టుకోకు, చాలా నెగిటివిటీ వస్తుంది. నేను చాలా మందికి హెల్ప్ చేయాలన్న విధంగా ఫండ్ రైజింగ్ చేస్తున్నా. దానివల్ల నాకు నెగిటివ్ ఫీలింగ్సే వచ్చినాయి, నెగిటివ్ కామెంట్సే వచ్చినాయి. సో దానివల్ల అయితే నేను చాలా సఫర్ అవుతాను. నువ్వు ఖచ్చితంగా అయితే ఫండ్ రైజింగ్ అయితే పెట్టుకో. నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఫండ్ రైజింగ్ పెడుతుంటాను. దానికోసమే నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నువ్వైతే నీ కోసమే ఫండ్ రైజింగ్ మొదలు పెడుతున్నావు. అది జనాలకు ఇష్టం ఉండదు. నీ బిజినెస్ నీ లాస్ నువ్వు భరించాలి, మేమెందుకు కట్టాలని మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా నువ్వు ఫండ్ రైజింగ్ వీడియో అయితే పెట్టకని చెప్పాడంట. కానీ మైదర్ బ్రో అయితే నాకైతే ఇప్పుడు అర్జెంటు, నేనైతే అమౌంట్ అయితే కట్టాలి. సో నేను ఖచ్చితంగా ఫండ్ రైజింగ్ వీడియో అయితే పెడతానని చెప్పడం అయితే జరిగింది అన్నాడు. సో నీ ఇష్టం అయితే నేను చెప్పడం అయితే జరిగింది. నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటానంటే అలా చేసుకొని చెప్పడం అయితే జరిగిందని శ్రీను బ్రో అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత శ్రీను బ్రో ఆ కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా తన ఫండ్ రైజింగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పాడు. అంతేకాకుండా ₹1,00,00,000 వచ్చినాయని యూట్యూబ్ వీడియోలో అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ ₹1,00,00,000 వచ్చినాయి నిజమే. కానీ తన ఖర్చులు అన్నీ లెక్కేసుకుని అవి తీసేసాక వచ్చిన ఆదాయమే తన ఆదాయం అనుకున్న విధంగా ఆలోచించుంటే బాగుండేది. కానీ మహిదర్ బ్రో ₹1,00,00,000 వచ్చినాయని చెప్పడం అయితే జరిగింది. కానీ అది ఏ విధంగా ఖర్చు అయిందో మాత్రం చెప్పలేదు. అది కూడా తనకి చాలా బ్యాడ్ తీసుకొచ్చిందని చెప్పాడు శ్రీను బ్రో. ఫైనల్‌గా ఏం చెప్పాడంటే నేనైతే చాలా చెప్పి చూసాను స్టార్టింగ్‌లోనే, వద్దురా ఇలాంటివి పెద్దగా వద్దు, చిన్నగా పెట్టుకో, సక్సెస్ అయితే తర్వాత పెద్దగా ప్లాన్ చేసుకుంది కానీ నేను చెప్పిన మహిదర్ బ్రో అయితే వినలేదని శ్రీను అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాదు నేను వీఆర్ రైజా వీడియోలో ఒక విషయం అయితే చెప్పడం అయితే మెన్షన్ చేశాడనమాట. మహిదర్ బ్రో అయితే తనని వీడియో చేయమని అడిగాడంట. ఫండ్ రైజింగ్ గురించి నాకు ఒక వీడియో చేసి పెట్టు బ్రో వీఆర్ రాజా బ్రో అని మహిదర్ బ్రో అయితే అడగడం అయితే జరిగిందంట. తను కూడా చేస్తానని చెప్పడం అయితే జరిగింది. కానీ సోషల్ మీడియాలో మహిదర్ బ్రో మీద వచ్చిన నెగిటివిటీ చూసి భయపడి తనైతే వీడియో చేయడం లేదని చెప్పడం అయితే జరిగిందనమాట. తనకి ఆ వీడియోలో సారీ కూడా చెప్పాడు మహిదర్ బ్రో. సారీ, నేను వీడియో చేయలేకపోతున్నాను అని చెప్పడం అయితే జరిగింది. మీకు గుర్తుండి ఉంటుంది మహిదర్ బ్రోకి ఆల్రెడీ 50,000 అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వీఆర్ రాజా. అంతేకాదు రీసెంట్ గా పోల్ చొక్క కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు అనమాట. ఏ యూట్యూబర్కి ఎవరో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు వాళ్ళే పడతారు. మీరైతే ఏ విధంగా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు హెల్ప్ చేయాలంటే మీ ఇంటి చుట్టుపక్కల ఇంకెవరైనా ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి బాగా హెల్ప్ చేయండి అని చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్ గా మహిదర్ బ్రోకి ఫండ్ రైజింగ్ ద్వారా 4,50,000 చిల్లర అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో తనైతే ఫండ్ రైజింగ్ వీడియో అయితే రిలేట్ అయితే చేస్తాడు. ఇంకా ఈ విధంగా ఫండ్ రైజింగ్ అయితే చేయడాన్ని చెప్పాడు. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది.